యాహ్! అండ్ మీరు ఒక యూరాలజిస్ట్. మరి మరి యూరిన్ దానికి సంబంధించి మనమైతే హ్మ్. యూజువల్లీ కలర్‌ని బట్టి మనకి ఏ వ్యాధి ఉందో మనము ప్రిడిక్ట్ చేయొచ్చంటారా? చేయొచ్చండి. చేయొచ్చు. నార్మల్‌గా ఏంటి అనంటే, నార్మల్ యూరిన్ లైట్ యెల్లో కలర్‌లో వస్తుంది. హ్మ్. ఓకే. ఒక్కోసారి బాగా మనం హైడ్రేషన్ ఉన్నప్పుడు ఈవెన్ అది కూడా వెరీ వెరీ ఆల్‌మోస్ట్ వైటిష్‌లో వస్తుంది. యాహ్! బాగా డీహైడ్రేట్ ఉన్నప్పుడు డార్క్ యెల్లో వస్తుంది. రైట్. సో, మన హైడ్రేషన్ బట్టి కూడా డిపెండ్ అవుతుంది. హ్మ్. ఓకే. సో, వెరీ వెరీ డార్క్ యెల్లో మనం అడిక్వేట్ హైడ్రేషన్ తీసుకున్నా కూడా చాలా డార్క్ యెల్లో వస్తుంది. జాండీస్ ఉన్నప్పుడు అలా వస్తుంది. ఓకే. సో, అది ఒక ఇండైరెక్ట్ సైన్. ఇంకోటి రెడ్ కలర్ యూరిన్. దిస్ హ్మ్. ఈస్ వన్ ఆఫ్ ద డేంజరస్ సైన్ అన్నమాట. ఓకే. కొన్ని ఫుడ్స్ వల్ల కూడా రావచ్చు. హ్మ్. అంటే లైక్ మన బీట్రూట్ అలాంటివి తిన్నప్పుడు, అలాంటివి తిన్నప్పుడు కూడా కొన్ని వాటిలో ఉన్న వాటి వల్ల రావచ్చు. హ్మ్. నార్మల్‌గా కూడా ఇంకోసారి రెడ్ కలర్ ఎప్పుడొస్తుందంటే యూరిన్‌లో ఇన్ఫెక్షన్ అయినప్పుడు. ఇన్ఫెక్షన్ అయినప్పుడు యూరిన్‌లో బ్లడ్ ఒస్తుంది. సో, అప్పుడు రెడ్ కలర్ యూరిన్ అంటాము. యాహ్! ఆర్ క్యాన్సర్స్ ఉన్నప్పుడు. కిడ్నీలో కానీ, యూరిటర్‌లో కానీ, యూరినరీ బ్లాడర్‌లో కానీ క్యాన్సర్స్ ఉన్నప్పుడు కూడా అవి బ్లీడ్ అయినప్పుడు మనకు రెడ్ కలర్ వస్తుందన్నమాట.